40 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి రికార్డు ఎన్టీ రామారావుది అయితే ఆ తర్వాతన పార్టీ పెట్టిన తర్వాత సొంతగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రికార్డు జగన్మోహన్ రెడ్డి. మొదట ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత అధికార పక్ష నాయకుడిగా, ఆ తర్వాత 11 స్థానాలకు పరిమితమైన రికార్డు కూడా ఆయనది అయ్యింది. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడ ఆరంభించారు. ఈ వ్యూహం ఏంటయ్యా అంటే ఇటు భారతీయ జనతా పార్టీకి ఓ సంకేతం సందేశం, కాంగ్రెస్ పార్టీకి సంకేతం సందేశం. తాజాగా ఢిల్లీలో యాజిటేషన్ చేసిన సందర్భంగా అనేక మంది వచ్చారు. వాళ్ళందరూ ఐఎన్డీఏ కూటమి భాగస్వాములు. తద్వారా బీజేపీకి ఒక సంకేతం, మీరు కనుక నన్ను ఇబ్బంది పెట్టినా తెలుగుదేశాన్ని నమ్ముకుని లేదా తెలుగుదేశం కోసం నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే ఇదిగో నేను ఐఎన్డీఏ కూటమికి వెళ్తాను. ఎందుకంటే కాంగ్రెస్ శత్రువు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ శత్రువుని బీజేపీ వదులుకోదు, అలాగని బీజేపీ వెంట పెట్టుకోదు. లైక్ క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి దూరంగా ఉంది కాబట్టినే చిట్ట చివరిలో పొత్తు పెట్టుకున్నారు. అదే కాంగ్రెస్తో కలిసి ఉంటే పొత్తు పెట్టుకోరు. గతంలో 19లో ఏం జరిగిందో చూసాం. పొత్తు పెట్టుకుని ఉన్నారు కాబట్టి అప్పుడు విభేదించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి సంకేతం బీజేపీకి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నిలదీశారు, ఎందుకని నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని. తద్వారా ఇక్కడ రాహుల్గా అంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు నన్ను వదులుకుంటే నీ కర్మ, నేనైతే తటస్థంగా ఉన్నా, రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వస్తుంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు వాడుకుంటావా లేదా అన్నటువంటిది. అంటే తద్వారా ఐఎన్డీఏ కూటమి నీ భాగస్వాములు నా వెంట వచ్చారు, నువ్వు రాకపోవడం అన్నటువంటిది నీ తప్పు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నావు అన్నటువంటి కోణంలో అటు వాళ్ళకి సంకేతం ఇచ్చారు. అంటే నేను మధ్యలో ఉన్నాను, ఇబ్బంది అయితే నీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటిది నువ్వే చెడగొట్టుకుంటున్నావు రాహుల్ గాంధీకి. అలాగే నేను మధ్యలో ఉన్నాను, నన్ను గనక ఇప్పుడు మా వాళ్ళని ఇట్లా హింసించినట్టు కొనసాగితే నేను అటు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దీన్ని ఆపించే బాధ్యత మీరు తీసుకోండి అంటూ అటు భారతీయ జనతా పార్టీకి ఒకేసారి సంకేతం ఇచ్చినట్టు అయింది. బెంగళూరు వెళ్ళి ఏది మొన్న ఈ ఇష్యూస్ తర్వాత 2 సార్లు బెంగళూరుకి వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చున్నప్పుడు తయారైన వ్యూహంలాగా కనబడుతుంది.